రాష్ట్ర ప్రభుత్వం పాలనపై నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. స్వార్థ రాజకీయాలు మానుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు నిరాశతో ఉన్నారని హెచ్చరించారు. తెలంగాణలో గురుకులాల వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాపై సీఎస్ శాంతికుమారి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కూలీలు చిక్కుకుంటే స్వయంగా సీఎం ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు నిరాశతో ఉన్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఇతర పార్టీల కార్యకర్తలకు కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ 7 రైతులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. అక్కడ 8 మంది కూలీలు అలా ఇరుక్కపోయి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏం ఎన్నికల ప్రచారం అది? ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా? కింద మీద అయ్యేది ఉందా? ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో గురుకులాలు నాశనమయ్యాయని, దీనికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమని ఆరోపించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో 90 కోట్లు ఖర్చు చేయించాడని మాజీ మంత్రి చిన్నారెడ్డి చెప్పినా ఈడీ, ఐటీ శాఖ, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉన్నందునే చిన్నారెడ్డి ఆరోపణలపై కేంద్రం విచారణ జరిపించడం లేదని మీడియా చిట్చాట్లో చెప్పారు హరీష్ రావు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితం చేస్తామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట తప్పుతున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ కు ఎవరు డబ్బులు కట్టొద్దని బీఆర్ఎస్ పిలుపునిస్తోందన్నారు హరీష్ రావు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాపై సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్లలో కేటీఆర్ అభిమాని టీ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో ట్రేడ్ లైసెన్స్ లేదని షాప్ క్లోజ్ చేయడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కలెక్టర్పై ఫిర్యాదు చేశారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా షాప్ క్లోజ్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతికుమార్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల కలెక్టర్ గారైనటువంటి సందీప్ కుమార్ జా గారు ప్రజల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఆయన వ్యవహార శైలి వల్ల ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు లోనవుతున్నారు అనేటువంటి విషయాల్ని వారి దృష్టికి తీసుకొని రావడం. మేము ఒక్క పైరవి చేయమంటే ఐఏఎస్ అధికారులు 4-5 పైరవీలు చేస్తారని అంటున్నారు. అంటే ఏ రకమైనటువంటి పట్టు పరిపాలన పైన ఉన్నదో, అధికార యంత్రాంగం పైన ఉన్నదో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అబద్దాలు చెప్పి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతు బంధు, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, క్వింటాల్కు 25,000 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలోని ఎనుమమ్మల వ్యవసాయ మార్కెట్ ను పార్టీ నేతలతో కలిసి సందర్శించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతు బంధు ఆశ పెట్టిన వత్తాంది నాట్లయిపోయినాయి, కలుపులైనాయి, కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు వల్లే రుణమాఫీ 50% కూడా కాలే. ఎందుకు అబద్ధాలు ఆడుతూ సిగ్గు లేకుండా అన్ని బోకస్. దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతారు. తెలంగాణ మిర్చి రైతులు కాదు, ప్రతి రైతు ఆవేదన చెందుతాడు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీలకు మార్చి 20న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యేల సంఖ్యతో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఒక్క సీటు కోసం బీఆర్ఎస్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకుల మధ్య పోటాపోటీ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్, బీసీ నుంచి దాసోజు శ్రవణ్, జోగు రామన్న, ఎస్సీ నుంచి రసమై, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేసులో ఉండగా, ఇక మైనార్టీ నుంచి మహమ్మద్ అలీ, సీనియర్ నేత సలీం పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ విప్ జారీ చేసే అవకాశం ఉంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.